गजाननं भूतगणासेवितं कपितजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गुरवे सर्वलोकानां विषयपूर्वज्ञां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाविव संवृक्तौ वागर्धौ प्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। ఓం నమః శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ ఒకసారి ఒక గురువు తన శిష్యులతో కలిసి ఒక పెద్ద అడవి దాటుతూ ఉంటాడు. ఈ అడవిలో ప్రయాణం పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడ వెలుతురు కూడా కిందికి పడినంత పెద్ద పెద్ద చెట్లు అక్కడ ఉంటాయి. అలా వెళుతూ ఈ గురువు శిష్యులతో వెళుతూ ఉండగా ఒక వాగు వాళ్ళకి అడ్డం వస్తుంది. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆ వాగులో లోతు ఎంత ఉందో ఎవరికీ తెలియక అందరు ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు అందులో ఒక శిష్యుడు ఆ నీళ్లలోకి మెల్లిగా ఒక పెద్ద కర్రని తీసుకొని దాని లోతుని చెక్ చేస్తూ ఉంటాడు. ఒక శిష్యుడు నీటి లోతుని చెక్ చేస్తుంటాడు, ఇంకో శిష్యుడు గురువు పక్కన నిలబడి ఉంటాడు, ఇంక మిగతా శిష్యులు అక్కడ కొందరు నిలబడి ఉంటారు. ఇలా ఉండగా గురువు గారు సడన్గా ఒక కుడివైపుకి తిరిగి తన చెయ్యిని పైకెత్తి తథాస్తు అని అంటాడు. పక్కనుండే శిష్యుడు మాత్రమే చూస్తాడు దీన్ని, మిగతా వాళ్ళు ఎవ్వరూ చూడరు. దీని గురించి ఆయనకి అనుమానం వస్తుంది, కానీ అడిగితే ఏమంటాడో గురువుగారు అని చెప్పేసి ఆయన అనుమానంతో ఊరికైపోతాడు. కొద్దిసేపటికి ఆ నీటిలో లోతుని చూసేసిన శిష్యుడు, పర్వాలేదు గురువుగారు వెళ్ళొచ్చు, మనం దాటొచ్చు అని చెప్పిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఆ వాగును దాటి అవతలికి వెళ్ళిపోతారు. చివరిగా అలా ప్రయాణం చేసిన తర్వాత గురు శిష్య పరంపరలో మనకి రాత్రిపూట పాపం శిష్యులు ఆ గురువుగారికి కావలసిన ఉపచారాలు చేసేవాళ్ళు. అంటే పాదాలని బాగా నొక్కి నూనె పట్టించి, కాళ్ళు బాగా నొప్పిగా ఉంటే ఆ వేళ్ళని ఎంత పట్టి లాగేవాళ్ళు, ఒక మసాజ్ లాగా. అలాగా గురువు యొక్క పాదాలని మసాజ్ చేస్తూ మధ్యాహ్నం ఏ శిష్యుడైతే ఈయన చెయ్యినెత్తి తథాస్తు అని అనడం విన్నాడో ఆ శిష్యుడు అడుగుతాడు, గురువు గారు పొద్దున అడగాలని ఒక విషయం సందేహం వచ్చి మీరు ఏమంటారో అని భయంతో అడగలేదు, ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని? అడుగు నాయన, దాంట్లో ఏముంది? స్వామి, మీరు పొద్దున్న నేను పక్కన ఉన్నప్పుడు వాగుని చెక్ చేసేటప్పుడు టక్కని కుడివైపు తిరిగి మీరు చేతినెత్తి తథాస్తు అన్నారు, నాకు అర్థం కాలేదు, అక్కడ ఎవరు ఉన్నారు, మీకేం వినిపించింది? ఆయన అంటాడు, ఓహో అది చూసావా నువ్వు? అవును గురువుగారు. అప్పుడు అంటాడు, ఏం లేదు నాయనా, అక్కడ ఒక చెట్టు నింది, పెద్ద చెట్టు, ఆ చెట్టు తన కోరికని చెప్పింది, ఆ కోరికను విని తథాస్తు అని చెప్పాను. స్వామి మీకు చెట్టుతో మాట్లాడతాడంటే, ఆ చెట్టులతో మాట్లాడతా, పక్షులతో కూడా మాట్లాడతాను ఆయన, నాకు అన్ని విద్యలు తెలుసు, అలా అర్థమవుతుంది అవి చెప్పడం, అవి మాట్లాడడమే కాదు వాటి మనసులో అనుకున్నా కూడా నాకు అర్థమైపోతుంది, అటువంటి విద్య నాకు తెలుసు అని. అప్పుడు ఆ చెట్టు అనుకోవడం చూసి నేను తథాస్తు అన్నాను. ఇంతకీ చెట్టు ఏమని కోరుకుంది స్వామి అని. అప్పుడు గురువు అంటాడు, లేదు నాయనా, దానికి చక్రవర్తి కావాలనే ఆశ ఉందంట, అదే మాట నాకు చెప్పింది. చెట్టు చక్రవర్తి కావడం ఏమిటి గురువుగారు అని. నాయన, అది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను, కాకపోతే అది చక్రవర్తి కావాలని అన్నందుకు దాని కోరిక న్యాయమని అనిపించి నేనే తథాస్తు అని అన్నాను. శిష్యుడు ఆశ్చర్యపోవడం తన వంతు అవుతుంది. మళ్ళీ అడుగుతాడు, గురువుగారు చెట్టు చక్రవర్తి కావడమే అబ్బురపరిచే విషయం అయితే దాన్ని మీరు తథాస్తు అని ఎలా దీవించారు, ఎలా జరుగుతుంది అనుకున్నారు? ఓహో, అంటే అది మరొక జన్మలో మనిషిగా పుట్టి చక్రవర్తి కావాలని కోరిందా? అప్పుడు గురువు అంటాడు, లేదు నాయన, ఇదే జన్మలో చక్రవర్తి కావాలని. మళ్ళీ ఒకసారి ఆశ్చర్యపోతాడు శిష్యుడు, గురువుగారు నిజంగా నాకేం అర్థం కావడం లేదని. నాయన, ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయను. ఇంకా గురువుగారు ఆ మాట చెప్పిన తర్వాత శిష్యుడు మళ్ళీ దాన్ని పునఃప్రస్తావన చేయడు, దాని గురించి మళ్ళీ ఒక ప్రశ్న కాడు ఎక్కడ వేయడనమాట. ఇలా కాలాంతరంలో కొద్ది కాలం గడిచిపోతుంది. కాలం గడిచిపోయిన తర్వాత ఒక పక్క రామాయణ కాలం జరుగుతూ ఉంటుంది. ఈ రామాయణ కాలంలో ప్యారలల్గా ఈ కథ జరుగుతూ ఉంటుంది. ఒక పక్క భరతుడు వచ్చేసి రామునికి, దశరథుడు ఎప్పుడైతే ప్రాణం పోతుందో ఇక అయోధ్య ప్రజలు అనాథలైపోయినారని భావించి ఈ భరతుడు ఏం చేస్తాడంటే, అన్నయ్య ఉండంగా నేను ఈ రాజభారాన్ని మోయలేను, పెద్ద ఆయన ఉండంగా నేను వెళ్ళి సింహాసనాన్ని కూర్చోలేను, అంతటి అధికారం నాకు లేదు, అంతటి అర్హత నాకు లేదు అని చెప్పి అన్నని ఎలాగైనా తోడుకెళ్ళాలని చెప్పేసి ఆయన అడవికి ప్రయాణమయ్యి రాముడిని కలవడానికి భరతుడు వస్తూ ఉంటాడు. భరతుడికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచన వస్తుంది, నా అన్నయ్య అడవికి వెళ్ళేటప్పుడు నార వస్త్రాలు కట్టి వెళ్ళాడు, ఎటువంటి రక్షణ లేదు, ఎటువంటి ఆచ్ఛాదన లేదు,
ఆయన పాపం కాళ్లలో చెప్పులు కూడా తొడిగినాడో లేదో తెలీదు, ఆయన రావడంతో ఉత్త కాళ్లతో వచ్చేసినాడని చెప్పేసి ఆయన మంచి చెప్పుల్ని చేపించి ఆ చెప్పుల్ని తీసుకొని భరతుడు రాముడి కోసం తీసుకెళ్తాడు. అడవిలోకి వెళ్ళి ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడుండే చెట్లని, ఈ రాళ్ళని చూసి చాలా బాధపడతాడు భరతుడు. ఇంత కఠినమైన దారిలో నా అన్నయ్య నడిచినాడా, పాపం కాళ్ళకు ఆచ్ఛాదన ఉందో లేదో, నా వదిన ఎంత బాధపడిందో, మా అన్న ఇంకొక అన్న లక్ష్మణుడు ఎంత బాధపడ్డాడో అని పాపం ఆయన బాధపడుతూ చివరి ఆఖరికి రాముడిని చేరుకుంటారు. రాముడిని చేరుకొని ఆయన కోరుకుంటాడు, అన్నయ్య నువ్వే ఇంటికి పెద్ద, దశరథుడు అంటే నాయన అయిన తర్వాత అంతటి గొప్పవాడివి, అంతటి అర్హత కలిగిన వాడివి నువ్వే, కాబట్టి నువ్వు ఎలాగైనా వచ్చి నువ్వే రాజ్యభారాన్ని తీసుకో, నాకు అంతటి అర్హత లేదు, అంతటి శక్తి కూడా నాకు లేదు, నువ్వే వచ్చి రాజ్యభారాన్ని తీసుకో అన్నాడు. ఆయన అంటాడు, నాయనకి నేను మాటిచ్చాను వనవాసం చేస్తానని, ఇప్పుడు నేను రాజ్యానికి వచ్చి నేను తండ్రి మాటకిచ్చిన దాన్ని వచనభ్రష్టుని కాలేను, నేను నువ్వేమనుకోవద్దు, నేను ఈ వనవాస కాలం అయ్యేంత వరకు నేను మళ్ళీ రాను, దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నువ్వు నా దగ్గర ప్రస్తావన తేవద్దు అని చెప్తాడు. అప్పుడు భరతుడు కళ్ళ నీళ్లతో అంటాడు, అన్నయ్య మరి ఇప్పుడు నేనేం చేయాలా, నువ్వు లేకుండా నేను ఎలా పాలించేది, కనీసం నీ గుర్తుగా ఏదో ఒకటి ఇయ్యి, నీ పాదుకలే నేను నెత్తి మీద మోసుకెళ్ళి వాటినే నేను సింహాసనం మీద పెట్టి నీ తరపున నేను ఒక రిప్రజెంటేటివ్గా లేదా నీ తరపున ఒక వ్యక్తిగా నేను నిలబడి రాజ్యాన్ని మోస్తాను, కానీ నేరుగా నేను రాజ్యభారాన్ని మోయలేను. అప్పుడు బలవంతం చేసి అప్పటికే రాముడు కాళ్ళకి చుట్టుకున్న ఆ చెప్పుల్ని తీసుకొని ఆయన తన పళ్ళెంలో పెట్టుకొని తాను తెచ్చిన చెప్పుల్ని రాముడికి తొడుగుతాడు. తొడిగి రాముడిచ్చిన పాదుకల్ని తీసుకొని ఆయన అయోధ్యకి బయలుదేరుతాడు. ఇక్కడ అయోధ్యకి బయలుదేరగానే కొందరు రాముడిని పిలుచుకొని భరతుడు వస్తున్నాడని పాపం ఎంతో ఆశతో ఊరి పొలిమేరల్లో, అయోధ్య పొలిమేరల్లో ఎంతోమంది ఎదురు చూస్తూ నిలబడి ఉంటారు. చివరి ఆఖరికి భరతుడు వచ్చి బాధతో చెప్తాడు, అన్నయ్య రావడానికి ఇష్టపడలేదు, తాను వచనభ్రష్టుడు కావడానికి ఇష్టం లేక తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసం అంతరమే వస్తానని చెప్పాడు. అప్పటి వరకు ఆయనకు గుర్తుగా తన పాదుకల్ని నేను ఈ సింహాసనం మీద పెట్టి వీటితోనే నేను రాజ్యాన్ని నడిపిస్తాను అని చెప్పేసి జనాలకి చెప్పి సముదాయించి తీసుకొని పోయి ఆ చెప్పుల్ని తీసుకొని సింహాసనం మీద పెట్టి వాటికే అంతా కార్యక్రమాన్ని అంతా చేపించేసి అన్నయ్యలాగా భావించి ఆయన దాని కింద సింహాసనం వేసుకొని ఇంకొక సింహాసనం ఈయన కింద రాజ్యభారాన్ని మోస్తాడు. ఇక్కడ ఈ కథ జరిగింది. ఇంతకుముందు అక్కడ గురువు శిష్యుడికి ఒక రహస్యాన్ని చెప్పినాడు, నాయన ఒక చెట్టు చక్రవర్తిగా మారుతుందని చెప్పేసి. ఇక్కడ ఈ కథకి ఆ కథకి తీసుకుంటే ఇప్పుడు లింక్ ఎక్కడ ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే ఆ గురువు ఆ చెట్టుని చూసి తథాస్తు అన్నాడో ఆ చెట్టే రాముడి కాళ్ళలో ఉండే ఆ చెప్పులు పాదుకలను ఉంటే కట్టెతో చేసుకుని ఉంటారు, అడవిలో ఉంటాడు కాబట్టి రాముడు అదే చెట్టు యొక్క ఈ చెట్టు చెక్కని తీసుకొని పాదుకలుగా మలుచుకొని ఉంటారు. ఆ పాదుకల్ని ఈనాడు భరతుడు తెచ్చి అయోధ్యలో పెట్టేసి సింహాసనం మీద వాటికి చక్రవర్తి యోగం పెట్టేసి ఆయన కింద ఉండి రాజ్యాన్ని నడిపిస్తాడు. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఒక గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే ఈ అడవిలో ఉండే చెట్టు కూడా ఒక చక్రవర్తి కావడానికి అన్ని అర్హతలు సంపాదిస్తుందని చెప్పడానికి ఈ కథ చాలా